స్ట్రిక్ట్లీ ఐ వాంట్ అవాయిడ్ దట్. ఇంకొకటి స్టాఫ్ రూమ్ ఎలా ఉండాలా, సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. అవకాశం ఉంటే సబ్జెక్ట్ ప్రిపేర్ అన్నెసరీ ముచ్చట్లకి చాటింగ్ ఇంపార్టెన్స్ చేయద్దు. నేను డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. నేను నా మేనేజ్మెంట్ని యాక్సెప్ట్ చేయను. నా కూతురు ఈ క్యాంపస్లో పనిచేస్తున్న ఏ రోజు కూడా నా కూతురు నా చాంబర్ నేను పిలిపించుకోను. దాంతో అడిగా అసలు అది నేను పిలిచిన అంటేనే భయపడుతుంది. ఇంటి దగ్గరైనా భయపడుతుంది, స్కూల్లో అయినా. ఎందుకు? ఇఫ్ ఐ గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మై చైల్డ్, అదొక 20 మందిని గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది. హిందూజో 20 మందిని గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది. కమిళా మేడం 20 మందిని గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు. ఏమైతే అల్టిమేట్లీ స్కూల్ సర్వనాశనం అవుతుంది. అంతే కదా. మనం అనుకే మేడం ప్రియారిటీ ఇస్తే మనకి ఎక్స్క్యూజ్ దొరుకుతుంది హరికృష్ణ సార్ దగ్గర. హిందూజో మేడం బొగ్గు పట్టుకుని నడుస్తాయి, మనకి ఆమె కన్సిడర్ చేస్తుంది లీవ్, లేకపోతే అడగకుండా సెలవు పర్మిషన్ అడిగిందని చెప్తుంది. చెప్తున్నా వాటిని చెప్తా అంతే కదా. కాబట్టి ఐ డోంట్ వాంట్, ఎందుకంటే యువర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ SVJC JGHS క్యాంపస్. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ పార్షాలిటీ. నా టీమ్ ఆఫ్ మెంబర్స్ కూడా ఉండదు అనుకుంటున్నా పార్షాలిటీ. నెవర్ సపోజ్ టు షో యువర్ పార్షాలిటీ అండ్ స్పెషలైజేషన్ అమ్మ. ఎవ్రీబడి అబ్సల్యూట్లీ గోయింగ్ టు వర్క్ అండర్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ అండర్ యువర్ గైడ్లైన్స్. ప్లీజ్ షో అండ్ గివ్ ద సేమ్ ఇంపార్టెన్స్. మోర్ ఓవర్ నేను దాన్ని సహించాను, నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్, నేను టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుని అందులో వరప్రసాద్ ప్రిన్సిపల్. ఈరోజు కూడా డైరెక్టర్ అయినా నేను క్యాంపస్లో స్టడీ వరకు వెళ్తే నేను డౌట్స్ క్లారిఫై చేస్తుంటే వరప్రసాద్ సార్ వచ్చిన, రామరెడ్డి సార్ వచ్చిన లేచి నిలబడతా అండి. అది నా మర్యాద అంతే. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ మై క్యారెక్టర్. చాలాసార్లు పిల్లలు అడిగారు సార్ పోయిన తర్వాత, మీరు డైరెక్టర్గా సార్ అంటే, సో వాట్, ఈజ్ మై ప్రిన్సిపల్ యాక్చువల్లీ, అండర్ హిమ్ ఐ వర్క్. రామరెడ్డి సీనియర్ తో, మహిపారెడ్డి సార్ సీనియర్ తో. మనం మర్యాద ఇస్తే ఇంకోటి మర్యాద ఇస్తారండి. ఒక యజ్ఞం మీకు తెలిసి వచ్చినా తెలియక వచ్చినా, మన ఇంటి పరిస్థితులను బట్టి మనం స్కూల్కి టీచర్గా వచ్చినా, ప్లీజ్ మంచి సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ చేసేటువంటి అవకాశం రావద్దు. ఎందుకంటే ఇంతమంది, ఒక 1000 మంది పిల్లల యొక్క లైఫ్ స్టైల్ని మనం డిసైడ్ చేయబోతాం. ఏ క్లాస్ అలాంటి చేస్తే వెళ్ళండి. పలానా క్లాస్కి పోతేనే ప్రశాంతంగా ఉంటుంది అనుకోవద్దు. దానికి అనుకూలంగా మార్చుకోవాలి. అది చిన్న క్లాస్ అయినా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అయినా, నేనైతే బాగా రెస్పెక్ట్ ఇస్తా. నర్సరీ టు సెకండ్ క్లాస్ టీచర్స్ ఎప్పుడు కూడా దేవతలు. నాకు సాలరీ కంపేరింగ్ విత్ రిమైనింగ్ హై స్కూల్ టీచర్స్ పాపం చాలా తక్కువ ఉన్నా, బట్ దే ఆర్ అబ్సల్యూట్లీ గాడెస్. డైటీస్ టు మై ఇన్స్టిట్యూషన్. ఐ ఆల్వేస్ గో మై హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వండర్ఫుల్ సర్వీసెస్ బికాస్ ఆఫ్ దర్ పేషెన్సీ, బికాస్ ఆఫ్ దర్ కమిట్మెంట్. 10th క్లాస్ హరిసార్ కాకపోతే గిరిసార్ చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, ఇంకెవరు వచ్చిపోతాడు. నా పిల్లలకి రేర్ టీచర్స్, గిఫ్టెడ్ పీపుల్ ఓన్లీ విల్ వర్క్ అండర్ ప్లే స్కూల్ యాజ్ ఎ టీచర్స్. గతంలో ఏదో పుణ్యం చేసుకుంటే ఆశీర్వదించేటటువంటి ఉపాధ్యాయులు మాత్రమే ప్లే స్కూల్ చెప్తారని నేను బిలీవ్ చేస్తాను. నాకు ఎందుకంటే ఆ టీచింగ్ తోటి సంబంధం ఉంది కాబట్టి, నర్సరీ చెప్పడం కానీ, LKG చెప్పడం కానీ, UKG కానీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ అక్కడి దాకా ఇంత మంచిగా మేనేజ్ చేస్తున్న టీచర్స్ 3rd 4th వచ్చిన తర్వాత పిల్లలు వింటలేరంటే ఎవరు తప్పు నాకు చెప్పండి ఒకసారి. మన అదే టీచర్ 3rd 4th పట్టుకొచ్చి మేము తీసుకుపోనా నర్సరీ LKG UKGకి? మీరు ఎప్పుడైనా మన సెక్షన్స్ ఉన్నాయి నర్సరీ LKG UKGలో 55-60 మంది ఉంటారు పాపం, మొత్తం గొర్రెల మందలా ఉంటారు. పేరెంట్ కూడా కాంప్లైంట్ చేయట్లేదు. ఎందుకంటే పీపుల్ ఆర్ గివింగ్ సచ్ కైండ్ ఆఫ్ సర్వీస్. నాకు కూడా మార్చడానికి మనసు రావట్లా. ఇప్పుడు ఈ క్లాస్ డివైడ్ చేస్తే మళ్ళీ సుజాత జిరాక్ తీస్తే సుజాత అడ్డే వస్తే పర్వాలేదు, జిరాక్ చేస్తే రజనీ వస్తే పర్వాలేదు, అట్లా వచ్చే అవకాశం లేదు. అవునా కదా? బట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసుకుంటున్నాం. పేరెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మరి 3rd 4th వచ్చినాక పిల్లలు వింటలేరు, మా మాట వింటలేరు, హోంవర్క్ ఇస్తారు అంటే మనం మన ప్రోగ్రామ్ నుంచి డిబేట్ అయినాం కాబట్టి అది జరగట్లేదు కదా. దయచేసి అది 100% మెయింటైన్ చేయాల్సిందే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తప్పకుండా ఫస్ట్ రాగానే మీ సైన్ ఆపుకోగానే దయచేసి వీలైనంత వరకు మేడమ్స్ అయితే కొంచెం క్లాస్ రూమ్ యాజ్ పర్ క్లాస్ టీచర్ కాబట్టి ఆ క్లాస్ రూమ్ ముందు నిలబడితే కొంచెం పిచ్చి ఊపుకుంటూ వచ్చినప్పుడు చక్కగా నడుచుకుంటూ వచ్చి అప్పుడే క్లాస్లో కూర్చుంటాడు. అంతే మనం చేయాల్సిన పని. లేకపోతే వాడు కాలు ఎగరేస్తాడు, ఆ అమ్మాయిని కామెంట్ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు 9th నాన్ ఐటీలో కొంతమంది రోగుస్తున్నారు బాయ్స్. తోల్ది ఇర్షాద్ భాయ్, ఇవాళ క్లాస్ టీచర్ ఆఫ్ దట్ వన్. హార్డ్లీ ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. అక్కడే వంగబెట్టి గుర్తు ఏం బాధలేదు, నేను యాక్సెప్ట్. వాడు ఇంటికి పోతాను కూడా 10 మందికి టీసీ ఇవ్వడానికి సిద్ధం. మనకు చెత్త ఫెలోస్ అవసరమే లేదు. చదువుకుంటానికి చదువు రాకపోయినా ABCల కాంచి వర్ణమాల కాంచి నేర్పిద్దాం మనం. తర్వాత భవిష్యత్తు ఎట్లా ఉంటే అట్లా వాడిని మినిమం మార్కులు పెడితే పాస్ అయితే సరిపోతుంది. దయచేసి సర్వీస్ చేయండి. 5 to 10 minutes అంతే.
ఆ తర్వాత అసెంబ్లీ ప్రొసీడింగ్ వెళ్తాం. వెళ్ళగానే పీటీతో సమానంగా మిగతా టీచర్స్ కూడా ఆ రో దగ్గర నిలబడి కొంచెం లైన్ సపోర్ట్ చేయండి. దే ఫీల్ వెరీ కంఫర్ట్ ప్లీజ్. ఎందుకంటే అసెంబ్లీ ప్రొసీడింగ్ ఈజ్ ఏ హార్ట్ ఆఫ్ అవర్ స్కూల్ ప్రోగ్రామ్. మనం ఆపరేట్ చేయాలనుకున్న ప్రతిదీ కూడా అక్కడి నుంచే నడుస్తుంది కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్. అక్కడెక్కడో స్టాచ్యూస్ లాగా నిలబడకుండా ప్లీజ్ గో అండ్ జాయిన్ విత్ ద స్టూడెంట్. జస్ట్ వాళ్ళు ఎట్లా విజిల్ చేస్తూ ఉంటారు, రౌండ్ ద క్లాక్ తిరుగుతూనే ఉంటారు క్యాంపస్ అంతా. నేనేమనుకుంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మిలిటరీ ఫార్మేషన్ లాగా ఉండాలి. ఈక్వల్, ఒక క్లాస్లో తక్కువ వచ్చారు, ఒక క్లాస్లో ఎక్కువ వచ్చారు, దాని అందరినీ షెఫిల్ చేసుకోవాలి. చివరికి మంచిగా నిలబెట్టాలి. చూస్తుండడానికి ఆడ స్టేజ్ పైన ఎక్కినటువంటి పిల్లలకి మంచి కాంటెంట్ చెప్పాలనిపిస్తాం. మళ్ళీ ఒక రిక్వెస్ట్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని నేను ఇర్షాద్ సార్కి, రమాదేవి మేడం, మీరు కూడా ఇంకా టీం మహేశ్వరి కూడా ఇంట్రెస్ట్ ఉంది, అలియా మేడం ప్రైమరీలో ఉన్నారు, ఇప్పుడు ప్రైమరీ మేడం వినయశీల గారు, ఇంకా జాన్సీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. మిగతా యంగ్ జాబ్స్ సపోర్ట్ చేయాలి. ఏదో ఒక యాక్టివిటీ పట్టుకొచ్చి వాళ్ళ చేతిలో పెడితే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు.